సహోదరి సాక్ష్యం ఇస్తూ ఉంది, గమనించండి. తను తన తండ్రి వాళ్ళు స్పిన్నింగ్ మిల్ క్యాంటీన్లో వర్క్ చేస్తారట. అనుకోకుండా గ్యాస్ సిలిండర్ అయిపోయిందట. గ్యాస్ సిలిండర్ మారుస్తూ ఉన్నారు, వేరొక గ్యాస్ సిలిండర్ కనెక్షన్ ఇవ్వటానికి. ఆ ఇచ్చే క్రమంలో పైప్ అనేది లీక్ అయిందట. లీక్ అయ్యి గ్యాస్ ఫామ్ అయింది గది మొత్తం. అయితే అనుకోకుండా వేరొక సహోదరు వచ్చి స్టవ్ వెలిగించిందంట. ఆమెకు తెలియదు, కానీ బ్రదర్ అక్కడే ఉన్నాడు. స్టవ్ వెలిగించిందంట. ఎప్పుడైతే స్టవ్ వెలిగించిందో ఆ మంటకు సిలిండరు మరి ఆకర్షించబడిందేమో, మొత్తానికి అది చాలా ఫైర్ అవ్వాల్సిన పరిస్థితి. కానీ దేవుని కృప, ఎప్పుడైతే మంటలు వ్యాపించినాయో ఆ గదిలో నుంచి ఆ సహోదరి అలాగే సోదరి వాళ్ళ డాడీ బయటికి వెళ్ళని దేవుడు వాళ్ళని ప్రేరేపించాడట. ఆ స్వరం విని వాళ్ళిద్దరు బయటికి వెళ్ళారట. వాళ్ళు వెళ్ళిన వెంటనే సిలిండరు పేలి గదిలో ఉన్న సామాన్లన్నీ బ్లాస్ట్ అయిపోయినాయి అని సాక్ష్యం ఇస్తోంది. ప్రార్థన ఆలకించి ప్రమాదం నుంచి సహోదరుని తప్పించిన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. మన మధ్యలో చాలామంది ఇప్పుడు 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినాయి కదా, చాలామంది సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. వారి కుమార్తెల కోసం, వారి కుమారుల కోసం ఎంతగానో ప్రార్థన చేశామన్నయ్య, వాళ్ళు చక్కటి మార్క్స్తో పాస్ అవ్వాలని అనేక తల్లులు వచ్చి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. మా బిడ్డలు పాస్ అయ్యారు మంచి మార్క్స్తో అని. దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. వాళ్ళ పిల్లలు అంటే పాస్ అయ్యారు, మా పిల్లలు పాస్ అయ్యారంటు చూస్తున్నారు మీరు అందరూ. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. సహోదరి సాక్ష్యం ఇస్తూ ఉందండి. వాళ్ళ ఊరు నుంచి ఆదివారం బయలుదేరి ప్రయాణం వస్తూ ఉంటే మార్గ మధ్యంలో అనుకోకుండా ఒక ఆటో ఢీ కొట్టిందట. మరి గాయాలైనవి అని హాస్పిటల్ తీసుకొని వెళ్ళారట. దేవుని మహాకృప, సోదరి ప్రార్థన చేసుకుంటూనే ఉందంట. ప్రభా నాకేం కాకూడదు, నన్ను స్వస్థపరచు అని సహోదరి ప్రార్థన చేసుకుంటూ ఉంది. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ప్రార్థన ఆలకించిన దేవుడు, ఏ సమస్య లేదమ్మా, చూస్తానికి పెద్ద ప్రమాదం కానీ నీకు ఎటువంటి సమస్య లేదు, చిన్న గాయంతోటే దేవుడు నిన్ను కాపాడాడని సాక్ష్యం ఇచ్చాడట. ప్రార్థన ఆలకించి ప్రమాదం నుంచి కాపాడిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా.